హైదరాబాద్లో ఎవరూ ఊహించని విధంగా ఆధిపత్యాన్ని చేజార్చుకుని ఓటమితో ఇంగ్లండ్ సిరీస్ను ప్రారంభించిన టీమిండియా వైజాగ్లో లెక్కలు సరిచేసింది. 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి సిరీస్ను 1-1తో సమం చేసింది. 4వ ఇన్నింగ్స్లో 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మొదట్నుంచి చివరిదాకా అదే బాల్ మంత్రాన్ని పఠించింది. కానీ ఈసారి వాళ్లు అనుకున్నంత రేంజ్లో వర్కౌట్ అవలేదు. ఓపెనర్ జాక్ క్రాలీ 73 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లందరికీ మంచి ఆరంభాలే దక్కాయి. కానీ భారత్ పిచెస్ మీద అంత భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే అవసరమైన పెద్ద ఇన్నింగ్స్ ఒక్కరు కూడా ఆడలేకపోయారు. జో రూట్ మరియు ఓలీ పోప్ లాంటి ఆటగాళ్లు వికెట్లు పారేసుకుంటే తన బౌలింగ్ మాయాజాలంతో బుమ్రా, బెయిస్టో ఫోక్స్ మరియు హార్ట్లీ వికెట్లు తీశాడు. భారత బౌలర్లలో బుమ్రా మరియు అశ్విన్ మూడేసి వికెట్లు తీస్తే మిగతా బౌలర్లు తలో వికెట్ తీశారు. శ్రేయస్ అయ్యర్ మిడ్ వికెట్ నుంచి అద్భుతమైన డైరెక్ట్ త్రోతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను రనౌట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులు స్కోర్ చేస్తే ఇంగ్లండ్ 253 మాత్రమే చేసింది. ఫలితంగా ఇండియాకు 143 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో 255 స్కోర్ చేసి ఇంగ్లండ్ ముందు 399 లక్ష్యం నిలిపితే వాళ్లు దాన్ని ఛేదించలేకపోయారు. ఈ మ్యాచ్లో భారత జట్టుకు ముగ్గురు మెయిన్ హీరోలు అని చెప్పుకోవచ్చు. మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్. ఎందుకంటే ఆ ఇన్నింగ్స్ లో తర్వాతి బెస్ట్ స్కోర్ కేవలం 34 మాత్రమే. మొదటి ఇన్నింగ్స్ లో బౌలింగ్ కు అంతగా సహకరించని పిచ్ పై కూడా అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్, బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేసే వేరియేషన్స్ తో బుమ్రా 6 వికెట్ల ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మళ్లీ రెండో ఇన్నింగ్స్ లో కూడా కీలకమైన సమయాల్లో 3 వికెట్లు తీశాడు. పరుగుల కోసం దేశమంతా తన మీద పెడుతున్న ప్రెషర్ ను ఫీల్ అవుతున్న వేళ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ప్రిన్స్ శుభ్మన్ గిల్ ను కూడా అభినందించాల్సిందే. భారత్ సాధించిన ఈ విజయంతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 1-1తో సమమైంది. మూడో మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్లో ప్రారంభమవుతుంది.